వచ్చావా కోటయ్యన్న? అన్ని బాగా తిరిగి వచ్చావా? చూడు కోటిగా, ఎలుక ఎంత పెద్ద సొరంగం తవ్వుకున్నా సరే అది తిండి తిప్పల కోసం బయటికి రాక తప్పదురా. భద్రమన్న, నువ్వు ఏం చెప్తే అట్లా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నావు. భద్రమన్న, నాతో చిన్న విన్నపం భద్రమన్న. తనని అమ్మేస్తున్న వాళ్ళ సంగతి మా అమ్మాయికి తెలియకూడదు. తన కార్యం జరుగుతుందని తను అనుకునేలా చూడన్నా. మా మీద ఈ మాత్రం చూపించు మాత్రం అన్నా. ఏడ్చినంత మాత్రాన మన పాపాలు కడుక్కోలేమయ్యా. ఈ పాపానికి నరకంలో కూడా మనకు చోటు ఉండదు. తమకు శుభవార్త అయ్యగారు, అమ్మాయి సిద్ధంగా ఉంది. అయ్యగారు, అది చాలా వాడి అయిన కత్తి లాంటిది. జాగ్రత్తగా పట్టుకోకపోయారు చెయ్యి తెగిపోతుంది. అయ్యగారు జాగ్రత్తగా. అయ్యగారు, తమరు ఆజ్ఞాపించండి చాలు, మీరు ఎక్కడికంటే అక్కడికే చేరుస్తాము. తీసుకోరా, నీకోసమే పంపించాడు. దేనికంట తడపటాయిస్తున్నావు? ఇరు చూపులతో వస్తావేంటి? తీసుకో. ఇంగ్లీష్ మందు చేదు విషంలాగుందమ్మా. నిజంగా కావాలంటే తాగి చూడు, ఎంత చేదుగా ఉందో. అంతకంటే చేదుని నేను అనుభవిస్తున్నానమ్మా. నీ ఊరికి బాధపడకమ్మా. ఇప్పుడు ఇన్ని డబ్బులు పోగు చేసుకున్నట్టే కొద్ది రోజుల్లో ఇంకా కొంచెం డబ్బు పోగు చేసుకుందాం. అప్పుడు వెళ్ళి నాన్నని విడిపించుకోవచ్చు. ఆ పోటీలో వాళ్ళు చాలా అన్యాయం చేశారమ్మా. కానీ ఆ కుర్రాడున్నాడు కదా, నాకంటే బాగా వెనకబడ్డాడు. దేని సంగతే నువ్వు చెప్పేది? అదేనమ్మా, ఆ పోటీ గురించే. ఏ డబ్బు గురించి అంటున్నావు తల్లి? ఏదో కుర్రాడది అంటున్నావు, అదేంటి? అది ఆ చిన్నదొర గారి కొడుకు. బహుమతిలో సగం డబ్బులు వాడు నాతో పంచుకున్నాడు. ఏ డబ్బు గురించి అంటున్నావే నువ్వు? అవి నేను నా దుప్పటిలో. అమ్మా, నేను చాలా జాగ్రత్తగా పెట్టాను అనుకున్నాను. చివరికి నేను కష్టపడిన డబ్బు ఎట్టా నాశనం అయిపోయాయి. మొత్తం అన్ని. ఈ డబ్బులు మీరు అసలు చూడలేదు. అంటే మీరు ఇవన్నీ ఎట్టా కొన్నారమ్మా?